ఈ రోజు మనం ఒక దేశం గురించి కాదు, ఒక జాతి మొండితనం గురించి మాట్లాడుకుందాం. చుట్టూ రాక్షస రాజ్యాలు, పైన బాంబుల వర్షం, మిమ్మల్ని భూస్థాపితం చేస్తాం అని అగ్రరాజ్యాల హెచ్చరికలు. ఇలాంటి స్థితిలో ఏ దేశమైనా మోకాళ్ల మీద వంగుతుంది. కానీ ఇరాన్ మాత్రం తల ఎత్తుకొని నిలబడింది. బాంబులు పడుతుంటే ఇళ్లల్లో దాక్కోవడం కాదు, తమ పవర్ ప్లాంట్లను కాపాడుకోవడానికి వేల మంది ప్రజలు మానవ హారాలుగా ప్రాణాలకు తెగించి వచ్చారు. అసలు ఈ ధైర్యం ఎక్కడిది? కుల మతాలకు అతీతంగా ఆ ప్రజలు ఎలా నిలబడ్డారు? ఈ వీడియోలో ఇరాన్ ప్రజల నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన దేశభక్తి పాఠాలేంటో చూద్దాం. మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఐక్యత. మన దగ్గర చిన్న గొడవ జరిగితే చాలు, కులం అంటాం, మతం అంటాం, నా పార్టీ నీ పార్టీ అని కొట్టుకుంటాం. కానీ ఇరాన్ ప్రజలను చూడండి. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారికి వ్యక్తిగత విభేదాలు గుర్తుకు రాలేదు. చావు కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు వాడు ఏ కులం, వీడు ఏ పార్టీ అని ఆలోచించలేదు. వారిదంతా ఒకే ఒక రక్తం, అది ఇరాన్ రక్తం. దేశం మునిగిపోతుంటే వ్యక్తిగత ప్రయోజనాలు వెతుక్కునేవాడు పౌరుడే కాదు. కష్టం వచ్చినప్పుడు కులమతాలకు అతీతంగా నిలబడ్డం ఎలాగో ఇరాన్ నిరూపించింది. ఇరాన్ ప్రజల ఫిలాసఫీ వింటే మనం ఆశ్చర్యపోతాం. యుద్ధం జరిగితే జనాభాలో 5% మంది చనిపోవచ్చు. అది చాలా బాధాకరమే. కానీ ఆ 5% మంది తమ ప్రాణాలను త్యాగం చేస్తేనే మిగిలిన 95% ప్రజలు స్వేచ్ఛగా బ్రతకగలరు. ఆ 95% మంది నిలబడాలి అంటే ఆ 5% మంది ప్రాణత్యాగం ఒక అద్భుతమైన వరం. ఏం ఆశించకుండా తన దేశం కోసం, పక్కవాడి ప్రాణం కోసం తన ప్రాణాన్ని ఇచ్చేయడం ఉంది చూసారా? అంతకంటే పెద్ద విజయం ఈ ప్రపంచంలో ఏముంటుంది? ఇదే కదా మానవత్వం అంటే, ఇదే కదా అసలైన దేశభక్తి అంటే. పరిస్థితి చూడండి, చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాలన్నీ వ్యతిరేకమయ్యాయి. ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. అమెరికా ఆంక్షలతో ఊపిరాడకుండా చేస్తోంది. అసలు భూమి మీద ఇరాన్ అనే దేశమే లేకుండా చేస్తామని శత్రువులు గర్జిస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం వెనక్కు తగ్గలేదు. తమ దేశ వనరులను, పవర్ ప్లాంట్లను కాపాడుకోవడానికి మానవ హారాలుగా ఏర్పడి క్షిపణులకు ఎదురు నిలబడ్డారు. మా శరీరాన్ని దాటుకొని వెళ్ళండి, కానీ మా దేశాన్ని ముట్టనివ్వం అన్న వారి తెగువ నిజంగా అద్భుతం. ఇది ఏ ఆయుధం ఇవ్వని ధైర్యం. ఇది కేవలం దేశం మీద ఉన్న మమకారం ఇచ్చే పవర్. మనం ఇరాన్ రాజకీయాలు సమర్థించుకోవచ్చు, కానీ ఆ ప్రజల గుండె నిబ్బరాన్ని మాత్రం గౌరవించాల్సిందే. ఒక దేశం ఎప్పుడు గొప్పదవుతుందో తెలుసా? పౌరుడు తనకంటే తన దేశం గొప్పదని భావించినప్పుడు. కులాల కుంపట్లు, మతాల మంటలు, పార్టీల గొడవలు పక్కన పెట్టి ఇది నా దేశం, దీన్ని కాపాడుకోవడం నా బాధ్యత అని ప్రతి ఒక్కరూ అనుకుంటే ఏ అగ్రరాజ్యం కూడా మనల్ని తాకలేదు. ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డ జాతిని ఏ బాంబు కూడా ఏమీ చేయలేదు. సాధారణంగా యుద్ధం వస్తే ప్రజలు దేశం వదిలి పారిపోతారు. ఉదాహరణకు యుక్రెయిన్ లేదా సిరియా. కానీ ఇరాన్ ప్రజలు సరిహద్దుల వైపు వెళ్లడం లేదు. యుద్ధం జరుగుతున్న ప్రాంతాలకే జనం వెళ్తున్నారు. అక్కడ దెబ్బతిన్న రోడ్లను బాగు చేయడానికి, సైనికులకు ఆహారం అందించడానికి. పారిపోవడం అంటే ఓడిపోవడమే అనేది వారి నినాదం. యుద్ధంలో కొడుకులు చనిపోతుంటే ఏడ్చే తల్లులను కాదు, నా బిడ్డ దేశం కోసం అమరుడయ్యాడు, నాకున్న మరో కొడుకును కూడా యుద్ధానికి పంపుతాను అని గర్వంగా చెబుతున్న తల్లుల వీడియోలు ఇరాన్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. దశాబ్దాలుగా ఆర్థిక ఆంక్షలు ఉన్నా, నిత్యావసరాల కొరత ఉన్నా ప్రజలు ప్రభుత్వం మీద తిరగబడ్డం లేదు. ఉన్న దాంట్లోనే పంచుకొని తింటూ విదేశీ వస్తువులను బహిష్కరించి దేశీయ ఉత్పత్తులనే వాడుతున్నారు. ఆకలితో చావడానికైనా సిద్ధం, కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టం అనే వారి పట్టుదల మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఇరాన్ ప్రధానంగా ముస్లిం దేశమైనా అక్కడ ఉన్న క్రైస్తవులు, ఇతర మైనార్టీలు కూడా దేశ రక్షణలో సమానంగా పాల్గొంటున్నారు. యుద్ధం వచ్చినప్పుడు మనం ఏ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం అన్నది కాదు, మనం ఏ గడ్డ మీద పుట్టాం అన్నదే ముఖ్యం అని వారు నిరూపిస్తున్నారు. యుద్ధం మధ్యలో కూడా జంటలు పెళ్లిళ్లు చేసుకుంటూ, మీరు బాంబులతో మమ్మల్ని అంతం చేయలేరు, మా జీవితాలు, మా వంశం కొనసాగుతూనే ఉంటాయి అని శత్రువులకు ఒక మానసిక సందేశాన్ని ఇస్తున్నారు. ఇది ఒక రకమైన సింబాలిక్ రెసిస్టెన్స్. దేశభక్తి అంటే కేవలం జెండా ఎగరేయడం కాదు, ఆపదలో ఉన్నప్పుడు ప్రాణాలకు తెగించి దేశం వెనక నిలబడ్డం. ఇరాన్ ప్రజలు ఈరోజు ప్రపంచానికి ఒక గట్టి సందేశం ఇచ్చారు.